చాలా మంది ఏమంటారంటే, ఎవరికి పుట్టాడు, తండ్రి ఎవరు, దేవుడు మరియమ్మ తల్లిని బలవంతం చేశాడా? చాలా మంది చండాలమైన మాటలు మాట్లాడతారండి. ఎవరికి పుట్టాడో తెలియదు, ఈయనేంది అది ఇది అని. వాక్యం తెలియకపోతే అలానే మాట్లాడతారు. యేసు ప్రభువుని అర్థం చేసుకోవాలనుకుంటున్న వారు ఎవరైనా మొట్టమొదటి ఆదాన్ని గమనిస్తే రెండో ఆదాం కూడా అర్థమవుతాడు. మొదటి ఆదాం ఎలా సృష్టించాడు తెలుసా? నేల మంటిని తీసుకొని ఒక ప్రతిమను చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా అతడు జీవించు ప్రాణి ఆయను. మొదటి ఆదాం ఇలా అయ్యాడు. అందుకే మీకు రెండో ఆదాం అర్థం కావట్లేదు, బయట వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు వాక్యానికి శరీరం ఇచ్చాడు. సరే, ఈ ఆదామును ఎలా సృష్టించాడో ఇంకా అర్థం కాకపోతే అవ్వ దగ్గరికి వెళ్దాం. అవ్వను ఎలా సృష్టించాడు ప్రభువారు? అవ్వకి ఆదాంకి తల్లిదండ్రులు ఎక్కడండి? యేసు ప్రభువారి తల్లిదండ్రులు ఎవరని అడుగుతున్నా వారికి నా సమాధానం ఏంటంటే, మొదటి ఆదాము అంటే మొట్టమొదటిగా సృష్టించబడిన వ్యక్తి అయిన ఆదాముకి అవ్వకి కూడా తల్లిదండ్రులు లేరురా బాబు. మట్టి నుంచి తీశాడు ఆదాముని. అవ్వనైతే ఆదాము యొక్క బాడీలో ఒక మొక్క తీసి దానికి మాంసంతో కప్పివేసి అవ్వను చేశాడు. మా దేవుడు సృష్టికర్త ఆ వాక్యానికి శరీరం ఇచ్చి మరియమ్మ తల్లి గర్భంలో పెట్టాడు. ఎవరికి పెట్టాడని అడగబాకండి, పిచ్చి వెర్రి వారలారా. మొదటి ఆదాము ఎలా సృష్టించబడ్డాడు? మట్టి నుంచి లేపాడు దేవుడు. ఈ ఆదాముని ఏం చేశాడు? రెండో ఆదాముని యేసుక్రీస్తుని ఆయన్ని వాక్యాన్ని పిండంగా చేసి మరియమ్మ తల్లి గర్భంలో పెట్టాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకూడదు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారైతే ఎవరు తల్లిదండ్రులు అని అడుగుతారు. ఆదాముకి అవ్వకి ఎవరు తల్లిదండ్రులు? ఆ దేవుడు ఈ రాళ్ల నుంచి కూడా పిల్లలను పుట్టిస్తాడని వాక్యం చెప్తుంది. సో యేసు ప్రభు వారు ఎవరిప్పుడు? ఆ వాక్యము శరీర రూపం దాల్చి వచ్చిన వాడు. తల్లిదండ్రులు లేకుండా పుట్టిన వాళ్ళందరూ దేవుని కుమారులే. మరియమ్మ తల్లి గర్భమని వాడుకున్నాడు అంతే దేవుడు. చాలా మందికి తెలియదు. ఈ రోజున సరగసి అని ఒకటి జరుగుతుంది. ఇళ్ళు తెరవండి యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి అడిగే వారులారా. ఎవరో బీజాలు తీసుకొచ్చి ఎవరో గర్భంలో పెడితే ఆ తల్లి బిడ్డను కనిస్తుంది. మూర్ఖపు మాటలు మాట్లాడేవారులారా. తండ్రి బీజం ఎక్కడి నుంచో వచ్చుద్ది, తల్లి బీజం ఎక్కడి నుంచో వచ్చుద్ది. ఆ రెండు తీసుకొచ్చి వేరే గర్భంలో పెడితే ఈ స్త్రీ బిడ్డను కనిస్తుంది. ఈ స్త్రీ ఎవరు రేపు చేశారు? పిచ్చి మాటలు మాట్లాడకూడదు. యేసు ప్రభువు ఎవరికి పుట్టాడు అని అడగటం పిచ్చి ప్రశ్న, మూర్ఖపు ప్రశ్న. దేవుడు మరియమ్మ తల్లి గర్భాన్ని వాడుకున్నాడు అంతే. ఆ సంగతి మరియమ్మకు తల్లికి తెలుసు, తండ్రిగా వ్యవహరించిన యేసేపుకి తెలుసు. బైబిల్ మీద అబండాలు వేద్దామన్న ఉద్దేశంతోనే ఇలా మాట్లాడతారండి వాళ్ళు.